రంగురంగుల ఎండ్రకాయలు. ఉదయం 10 గంటలు. చిచ్చుకాకి తన షాప్ ముందు ఈగలు తోలుకుంటూ కూర్చుంది. బుట్ట నిండా నల్లటి ఎండ్రకాయలున్నాయి. అటుగా చోటు చిలుక వెళ్తుంది. చోటు, ఓయ్ చోటు, ఇలా రా, తాజా ఎండ్రకాయలొచ్చాయి, తీసుకెళ్ళు, కిలో 50 రూపాయలే. చోటు చిలుక ముక్కు మూసుకుని, అమ్మో వద్దులే చిచ్చు, అవి చూడు ఎంత నల్లగా భయంకరంగా ఉన్నాయో, దయ్యం పిల్లల్లా ఉన్నాయి. మా బండుగాడు వాటిని చూస్తే భయపడి జ్వరం తెచ్చుకుంటాడు, నాకొద్దు. చోటు వెళ్లిపోయింది. కాసేపటికి మహి క్రింద వచ్చింది. మహిగారు, మీరు తీసుకోండి, నడుము నొప్పికి మంచిది. చిచ్చి, నల్లగా మసి బొగ్గుల్లా ఉన్నాయి. ఇవి తింటే నా గొంతు పాడవుతుంది. నాకు కలర్ఫుల్ గా ఫ్రెష్ గా ఉండేవి కావాలి. అందరూ అలాగే అంటున్నారు. చిచ్చుకి కోపం వచ్చింది. చిచ్చుకాకి తన కొడుకు చిన్నుతో, చూసావారా, అందరికి కలర్ కావాలంట, నల్లగా ఉంటే నచ్చదంట. వీళ్ళ టేస్ట్ తగలయ్యా, వీళ్ళకి రంగు కావాలి కదా, ఇస్తాను, రంగురంగుల లోకం చూపిస్తాను. ఏం చేస్తావు మమ్మీ? ఎండ్రకాయలకు ఫేర్ అండ్ లవ్లీ రాస్తావా? కాదురా, పెయింట్ వేస్తా, ఏషియన్ పెయింట్స్. మన ఇంట్లో మిగిలిపోయిన రంగు డబ్బాలు ఉన్నాయి కదా, అవి తీసుకుంటా. ఈ రోజు రాత్రికి ఈ నల్ల ఎండ్రకాయలను సింగపూర్ కలర్ క్రాఫ్ట్స్ గా మార్చేద్దాం. మమ్మీ, అది మోసం కదా? మోసం కాదురా, మార్కెటింగ్. వెళ్ళి రంగులు తీసుకుంట్రా. రాత్రి 11 గంటలు. చిచ్చుకాకి ఇల్లు ఒక పెయింటింగ్ షాప్ లా మారింది. ఎరుపు, ఆకుపచ్చ, పసుపు, నీలం రంగు డబ్బాలు తెరిచి ఉన్నాయి. చిచ్చుకాకి చేతిలో బ్రష్ పట్టుకుని ఒక ఆర్టిస్ట్ లా ఫీల్ అవుతుంది. ఒరే చిన్నగా, ఆ పెద్ద ఎండ్రకాయను పట్టుకోరా, దీనికి నేను టొమాటో రెడ్ వేస్తాను. ఇది చూస్తే జనం స్పైసీగా ఉంటుందని ఎగబడాలి. చిన్నుకాకి ఎండ్రకాయను భయంగా పట్టుకుని, మమ్మీ, ఇది కరుస్తుంది, త్వరగా వేయి. చిచ్చుకాకి ఆ ఎండ్రకాయ చిప్ప మీద ఎర్ర రంగు పూసింది. అది మెరిసిపోతుంది. వావ్, చూసావా ఎంత అందంగా ఉందో. దీని పేరు రెడ్ డ్రాగన్ క్రాప్. రేటు 500 రూపాయలు. మరి ఈ చిన్న వాటికి ఏం వేద్దాం? వాటికి లెమన్ ఎల్లో వెయ్యి, బంగారు ఎండ్రకాయలు అని చెప్తాం. ఆ పక్కనున్న వాటికి ఆకుపచ్చ వెయ్యిరా, హెర్బల్ క్రాప్స్ అని తునికి అమ్ముతాం. తుని గాడిదకి ఆరోగ్యం పిచ్చి కదా, నమ్మేస్తుంది. మరి ఈ నీలం రంగు? అది బ్లూబెర్రీ క్రాప్, స్పెషల్ గా ఫారెన్ నుండి ఇంపోర్ట్ చేస్తామని చెప్తాం. రాత్రంతా కష్టపడి 100 ఎండ్రకాయలకు రంగులు వేశారు. ఉదయం చూసేసరికి అవన్నీ రంగురంగుల బొమ్మల్లా అద్భుతంగా ఉన్నాయి. పెయింట్ వాసన రాకుండా ఉండడానికి చిచ్చు వాటి మీద సెంటు కొట్టింది. ఇక మరుసటి రోజు ఉదయం చిచ్చుకాకి షాప్ ముందు జాతరలా ఉంది. రంగురంగుల ఎండ్రకాయలను చూసి ఊరి జనం ఆశ్చర్యపోతున్నారు. చిచ్చుకాకి సన్ గ్లాసెస్ పెట్టుకుని స్టైల్ గా నిలబడింది. చిచ్చుకాకి గట్టిగా అరుస్తూ, రండి బాబు రండి, అరుదైన అవకాశం. మన ఊరికి తొలిసారిగా సింగపూర్ కలర్ క్రాప్స్ వచ్చాయి. ఇవి మామూలు ఎండ్రకాయలు కావు, సముద్ర గర్భంలో రంగుల లోకంలో పెరిగిన వింత జీవలు. రుచి అద్భుతం, ఆరోగ్యం అమోఘం. అక్కడ గుమికూడిన వారిలో బన్ను, బుజ్జి, చోటు, తుని ఇంకా లూసీ అందరూ ఉన్నారు. బన్ను చిలుక ఎర్రటి ఎండ్రకాయను చూసి కళ్ళు పెద్దవి చేసి, అమ్మ చూడు చూడు చూడు, అది ఎండ్రకాయలా లేదు, పెద్ద స్ట్రాబెర్రీలా ఉంది. ఎంత ఎర్రగా ఉందో. అంటే అది స్ట్రాబెర్రీ ఫ్లేవరా? కరెక్ట్ గా గుర్తుపట్టావరా బన్నగా, అది స్ట్రాబెర్రీ చిల్లీ క్రాప్. తింటే తీయగా కారంగా ఉంటుంది, పిల్లలకి చాలా ఇష్టం. వావ్ మమ్మీ, నాకు ఆ స్ట్రాబెర్రీ క్రాప్ కావాలి, ఇప్పుడే కావాలి. ఏంటి చిచ్చు, ఎండ్రకాయలు ఎర్రగా ఉంటాయా? నా జీవితంలో చూడనే లేదు. నీకు లోక జ్ఞానం తక్కువే చోట. డిస్కవరీ ఛానల్ చూడవే, సింగపూర్ లో ఇవే తింటారు, అందుకే వాళ్ళు అంత తెల్లగా ఉంటారు. తుని పిచ్చుక ఆకుపచ్చ ఎండ్రకాయలను చూసి, చిచ్చు, ఇదేంటి ఆకుపచ్చగా ఉంది, పాచి పట్టిందా? అయ్యో తని పాచి కాదు, అది హెర్బల్ క్రాబ్. అది సముద్రంలో కేవలం పుదీనా ఆకులో కొత్తిమీర తిని బతుకుతుంది, అందుకే ఆ రంగు వచ్చింది. ఇది తింటే గ్యాస్ ట్రబుల్ మాయం. నిజమా? అయితే నాకు ఆ ఆకుపచ్చడి రెండివ్వు. నాకు ఆ బంగారు రంగువి కావాలి, అవి తింటే ఐశ్వర్యం వస్తుందేమో. తప్పకుండా మహిగారు, అవి గోల్డెన్ క్రాప్స్, రేట్ కాస్త ఎక్కువ, జత 1000 రూపాయలు. పర్లేదులే, ఇవ్వు, కొత్త రకం కదా, టేస్ట్ చేయాలి. వ్యాపారం జోరుగా సాగుతుంది. చిచ్చుకాకి క్యాష్ బాక్స్ నిండుతోంది. చిన్నుకాకి పక్కన నిలబడి భయంగా చూస్తున్నాడు. చిన్నుకాకి బన్నుతో, రే బన్ను, నువ్వు ఆ ఎరుపు రంగుది తీసుకుంటున్నావా? వద్దురు, వేరేది తీసుకో. ఎందుకదా, నీకు కొల్లు కదా, నాకు స్ట్రాబెర్రీ అంటే ఇష్టం, నేను ఇదే తింటా. ఆ పెద్ద రెడ్ క్రాప్ ని ప్యాక్ చేయండి. అందరూ రంగుల ఎండ్రకాయలను కొనుక్కొని ఇళ్లకు వెళ్లారు. బన్ను తన ఎర్రటి ఎండ్రకాయను ఒక బొమ్మలాగా పట్టుకుని వెళ్తున్నాడు. హలో మిస్టర్ స్ట్రాబెర్రీ,
నువ్వు ఈ రోజు నా పొట్టలోకి వెళ్తున్నావు. నిన్ను ఫ్రై చేయాలా లేక కర్రీ చేయాలా? ఫ్రై అయితే బాగుంటుంది. ఆ ఎరుపు రంగు నూనెలో వేగుతుంటే ఆహా. ఒరే, దాన్ని జాగ్రత్తగా పట్టుకోరా. ఆ రంగు నా చీరకు అంటుకుంటే పోదు. రంగు అంటుకోవడమా? మమ్మీ, ఇది నాచురల్ కలర్, దేవుడిచ్చిన రంగు, అంటుకోదు. తుని పిచ్చుక తన ఆకుపచ్చ ఎండ్రకాయలను తీసుకుని ఇంటికి వెళ్ళింది. బుజ్జి పిచ్చుక వాటిని అనుమానంగా చూస్తుంది. అమ్మా, ఈ ఎండ్రకాయల వాసన ఏదో తేడాగా ఉంది. పెయింట్ డబ్బా వాసన వస్తుంది. అది పెయింట్ కాదు బుజ్జి, సముద్రపు వాసన. చిచ్చు చెప్పిందిగా ఇది హెర్బల్ అని. వెళ్లి కడుగు. అందరూ తమ తమ ఇళ్లలో ఎండ్రకాయలను వండడానికని సిద్ధం చేస్తున్నారు. ముందుగా వాటిని కడగాలి కదా. చోటు చిలుక ఇంట్లో చోటు చిలుక ఆ ఎర్రటి ఎండ్రకాయను బకెట్లో వేసింది. ట్యాప్ తిప్పింది. నీళ్లు పడగానే ఒక విచిత్రం జరిగింది. ఆ ఎండ్రకాయ మీద ఉన్న ఎర్ర రంగు మెల్లగా కరిగి నీళ్లలో కలుస్తుంది. బకెట్లో ఉన్న నీళ్లన్నీ ఎర్రగా రక్తంలా మారిపోయాయి. అమ్మా, ఏంటిది? రక్తం కారుతుందా? బన్ను, ఇటు చూడరా. బన్ను చిలుక పరిగెత్తుకుంటూ వచ్చి, ఏమైంది మమ్మీ? వావ్, స్ట్రాబెర్రీ జ్యూస్ కారుతోంది, నేను తాగుతా. ఆగురా ఎడవా, అది జ్యూస్ కాదు, ఆ ఎండ్రకాయ రంగు వెలిసిపోతుంది. చేత్తో రుద్దుతుంది. అరే, ఇదిగో లోపల నల్లగా ఉంది. ఈ పైన ఉన్నది రంగురా, పెయింట్. బన్ను చిలుక షాక్ అయ్యి, ఏంటే పెయింటా? నా స్ట్రాబెర్రీ ఫ్లేవర్ పెయింటా? మోసం, దగా, కుట్ర. నా ఎమోషన్స్ తో ఆడుకుందా చిచ్చు ఆంటీ. ఇక తుని పిచ్చుక ఇంట్లో తుని తన ఆకుపచ్చ ఎండ్రకాయలను నీళ్లలో వేసింది. నీళ్లన్నీ పచ్చగా మారాయి. ఎండ్రకాయలు మళ్ళీ పాత నల్ల రంగులోకి వచ్చాయి. చూసావా అమ్మా, నేను చెప్పానా పెయింట్ వాసన వస్తోందని? ఇవి హెర్బల్ కాదు, ఏషియన్ పెయింట్స్ ఎండ్రకాయలు. మనల్ని ఫూల్స్ ని చేసింది. పోసి దీని వేషాలు కూడా. నల్ల ఎండ్రకాయలకు రంగులేసి 500కి అమ్ముతుందా? పద, ఇప్పుడే వెళ్లి నిలదీద్దాం. ఇక మహీగ్రద్ద ఇంట్లో మహీగ్రద్ద తన బంగారు ఎండ్రకాయను కడుగుతుంటే చేతి నిండా పసుపు రంగు అంటుకుంది. నా చేతులు పచ్చగా అయ్యాయి. ఇదేం గోల్డ్రా బాబు, ఇది డూప్లికేట్ సరుకు. లూసీ, పద ఆ చిచ్చు పని చెప్దాం. అందరూ తమ తమ వెలిసిపోయిన ఎండ్రకాయలను పట్టుకుని కోపంతో చిచ్చు ఇంటికి బయలుదేరారు. బన్నుగాడు ఆ సగం ఎర్రగా సగం నల్లగా ఉన్న ఎండ్రకాయను పట్టుకుని ఏడుస్తూ వస్తున్నాడు. నా స్ట్రాబెర్రీ కళ, నా రెడ్ డ్రాగన్ అంతా కూడా బూర్తి పాలైంది. చిచ్చు అంటే బయటకు రా, నీకు పెయింట్ వేస్తాను. చిచ్చుకాకి ఇంటి ముందు పెద్ద గొడవ జరుగుతోంది. చిచ్చుకాకి తలుపేసుకుని లోపల దాక్కుంది. చిచ్చు, బయటికి రావే. సింగపూర్ సరికంటావా? పెయింట్ డబ్బాలు ముంచి అమ్ముతావా? నీ మొహానికి రంగయ్యా. చిచ్చుకాకి కిటికీలో నుండి భయంగా చూస్తూ, ఏమైంది చోట? ఎంత కరుస్తున్నావు? రంగు పోయిందా? పోయింది, మొత్తం పోయింది. నువ్వు మమ్మల్ని మోసం చేశావు. ఇవి మామూలు నల్ల ఎండ్రకాయలే కదా. చిచ్చుకాకి కవర్ చేస్తూ అమాయకంగా, అయ్యా తోనే, నువ్వు తప్పగా అర్థం చేసుకున్నావు. అవి నిజంగానే రంగు ఎండ్రకాయలు, కానీ మన ఊరి నీళ్లు మంచివి కాదు కదా, ఉప్పు నీళ్లు కదా. ఆ నీళ్ల రియాక్షన్ వల్ల రంగు మారిపోయి ఉంటుంది. దానికి నా తప్పేముంది? మీరు మినరల్ వాటర్ తో కడిగి ఉండాల్సింది. ఓహో, మినరల్ వాటరా? అంటే నా దగ్గర మిగిలిన పెయింట్ వాసన ఇంకా వస్తుంది. దానికేం చెప్తావు? అదే అది ఆ ఎండ్రకాయలు వాడే సెంట్ వాసన రా, పన్నుగా ఫారెన్ సెంట్. ఆపవే నీ నాటకాలు. డబ్బులు వెనక్కిస్తావా లేక పోలీస్ కంప్లైంట్ ఇవ్వమంటావా? గొడవ పెద్దదవుతుందని గమనించి లోపలున్న చిన్నుకాకి భయపడి బయటకొచ్చాడు. ఆగండి, కొట్టకండి. మా అమ్మ చేసింది తప్పే. నిన్న రాత్రంతా మేము కూర్చొని పెయింట్ వేసాం. ఆ డబ్బాలు ఇంకా పెరట్లోనే ఉన్నాయి. ఇదిగోండి సాక్ష్యం. చిన్ను వెళ్లి ఖాళీ పెయింట్ డబ్బాలను తెచ్చి అందరి ముందు పెట్టాడు. చిచ్చుకాకి బిక్క మొహం వేసింది. ఒరే ద్రోహి, సొంత అమ్మని పట్టించేస్తావురా? చూసావా చిచ్చు, పసిపిల్లాడుకున్న నిజాయితీ నీకు లేదు. డబ్బు కోసం ఇంత దిగజారుతావా? మాకు విషం తినిపిస్తావా? చిచ్చుకాకి ఏడుపు మొహం పెట్టి, ఆ విషయం కాదు చోట, అది ఫుడ్ గ్రేడ్ కలర్. సరేలే, తప్పు చేశాను. మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను, కానీ ఆ ఎండ్రకాయలు మీరే ఉంచుకోండి. వండుకుంటే టేస్ట్ బాగుంటుంది. టేస్ట్ సంగతి తర్వాత నా మనోభావాలు దెబ్బతిన్నాయా అంటే? నేను స్ట్రాబెర్రీ అనుకుని ఎంత ఆశపడ్డానో తెలుసా? దానికి పరిహారంగా నాకు రేపు నిజమైన స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ కొనియాలి. నాకైతే నా డబ్బులు ఇవ్వు చాలు. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయకు. చిచ్చుకాకి అందరికీ డబ్బులు వెనక్కిచ్చేసింది. ఆ ఎండ్రకాయలు మాత్రం వాళ్ళకే వదిలేసింది. ఉచితంగా వచ్చాయి కదా అని అందరూ ఇంటికి తీసుకునెళ్లి వాటిని వండుకుని తిన్నారు. ఆ రోజు రాత్రి బన్నుగాడి ఇంట్లో ఎండ్రకాయలు కూడా రెడీ అయింది. రంగుపోయినా రుచి మాత్రం బాగుంది. బన్ను చిలుక తింటూ, మమ్మీ, కలర్ పైన టేస్ట్ సూపర్ ఉందే. చిచ్చు ఆంటీ పెయింట్ వేయకుండా అమ్ముంటే బాగుండేది. ఆ
అనవసరంగా డబ్బులు పోగొట్టుకుంది. అది తెలివిరా, దానికి ఎప్పుడు షార్ట్ కట్ లో డబ్బులు కావాలి. చిచ్చుకాకి ఇంట్లో చిచ్చు తన చేతికి అంటుకున్న పెయింట్ మార్కులను చూసుకుంటూ బాధపడుతుంది. చా, ఎంత మంచి ఐడియా ఫెయిల్ అయ్యింది. నెక్స్ట్ టైం వాటర్ ప్రూఫ్ పెయింట్ వాడాలి, అప్పుడు రంగు పోదు. అమ్మో, నీకింకా బుద్ధి రాలేదా? పక్షుల గ్రామంలో అది జనవరి మాసం. చలి పులిలా పంజా విసురుతోంది. ఉష్ణోగ్రత పడిపోవడంతో జనం గజగజ వణుకుతున్నారు. ఇలాంటి సమయంలో అందరికీ వేడివేడిగా కారంగా ఏదైనా తినాలనిపిస్తుంది కదా. సరిగ్గా ఇదే పాయింట్ని క్యాష్ చేసుకోవాలని మన చిచ్చుకాకి డిసైడ్ అయింది. ఉదయం 10 గంటలు. చిచ్చుకాకి ఇంటి ముందు ఎండలో కూర్చుని ఆలోచిస్తుంది. పక్కన చిన్నుకాకి స్వెటర్ వేసుకుని వణుకుతున్నాడు. చిన్న, ఈ చలికాలం చూస్తుంటే మన బ్యూటీ పార్లర్ బిజినెస్ నడిచేలా లేదు. జనం చలికి భయపడి ఫేషియల్స్ కి రావట్లేదు. ఏదైనా కొత్త వ్యాపారం మొదలు పెట్టాలి, అది కూడా ఈ సీజన్ కి తగ్గట్టుండాలి. అవునమ్మా, నాకైతే ఆకలిస్తుంది. ఏదైనా ఘాటుగా చికెన్ పచ్చడి ఉంటే బాగుండు. చిన్ను మాట వినగానే చిచ్చుకాకి బుర్రలో ఒక ట్యూబ్ లైట్ వెలిగింది. అదేరా ఐడియా, చికెన్ పచ్చడి. ఈ చలిలో జనం చప్పగా ఉండే పప్పు చారు తినలేక చేస్తున్నారు. వాళ్ళకు నాలుక జివ్వుమనేలా ఏదైనా కావాలి. మనం చికెన్ పచ్చడి పెట్టి అమ్ముదాం, కానీ మామూలు పచ్చడి కాదు. అది తింటే చలి పారిపోవాలి, స్వెట్టర్లు విప్పేయాలి, అంత ఘాటుగా ఉండాలి. అమ్మో, అంత ఘాటుగా ఉంటే తింటారా? పిచ్చోడా, దాన్నే వింటర్ స్పెషల్ అంటారు. ఇది తింటే చలి మాయం, జలుబు పరారు అని బోర్డు పెడితే జనం ఎగబడి కొంటారా. పైగా కారం ఎక్కువ వేస్తే జనం తక్కువ తింటారు. మనకు పచ్చడి ఎక్కువ రోజులు వస్తుంది. లాభం మనదే. పద, ఇప్పుడే మార్కెట్కి వెళ్ళి ఆంధ్రాలోనే అత్యంత కారమైన మిరపకాయలు తెద్దాం. చిచ్చుకాకి మార్కెట్కి వెళ్లి ఎర్రటి ఘాటైన గుంటూరు మిరపకాయల పొడిని 2 పెద్ద బస్తాలు కొనుక్కొని వచ్చింది. చికెన్ మాత్రం కొంచెమే తెచ్చింది. ఇంటి వెనుక పెద్ద గిన్నె పెట్టింది. ఆవిడ వేషధారణ చూస్తే భయమేస్తుంది. ముఖానికి 2 మాస్కులు, కళ్లకు స్విమ్మింగ్ గ్లాసెస్, చేతులకు రబ్బర్ గ్లౌజులు వేసుకుంది. ఎందుకంటే ఆ కారం వాసన తగిలితే తన చర్మం పాడవుతుందని భయం. చిచ్చుకాకి గరిట తిప్పుతూ, ముందుగా నూనె పోద్దాం, ఇప్పుడు చికెన్ ముక్కలు. చిన్న గిన్నెడు ముక్కలు వేసింది. ఇప్పుడు అసలైన సరుకు అగ్ని పర్వతం. చిచ్చుకాకి బస్తా విప్పి ఆ ఎర్రటి కారాన్ని గిన్నెలో గుమ్మరించింది. దబ్బని పొగలొచ్చాయి. పక్కనున్న చిన్నుకాకి ఆ వాసన తగిలి తుమ్ములు మొదలయ్యాయి. హుచ్చు, హోచ్చు. అమ్మా, ఇదేంటి బాంబుల ఫ్యాక్టరీలో ఉంది. కారం మరీ ఎక్కువైందనుకుంటా. ముక్కలే కనిపించట్లేదు, అంత ఎర్రగా ఉంది. నార్మయ్యరా, మొక్కల ముఖ్యం కాదు, గ్రేవీ ముఖ్యం. ఇది పచ్చడి కాదురా, లిక్విడ్ హీటర్. ఇది తింటే పొట్టలో హీటర్ ఆన్ చేసినట్లే ఉండాలి. ఇంకొంచెం మసాలా దట్టించు. చిచ్చుకాకి ఉప్పు కూడా సరిగ్గా వేయకుండా కేవలం కారం, నూనె, మసాలాలతో నింపేసింది. దానికి చిచ్చు ఫైర్ బ్రాండ్ స్పెషల్ చికెన్ పచ్చడి అని లేబుల్ కూడా అంటించింది. చిన్న, టేస్ట్ చూడా. వద్దమ్మా, నా ప్రాణం మీద నాకు ఆశ ఉంది. కస్టమర్లు చెప్తారులే. ఇక మరుసటి రోజు ఉదయం ఊరి సెంటర్లో రచ్చబండ దగ్గర చిచ్చుకాకి ఒక స్టాల్ పెట్టింది. ఎర్రటి సీసాలు వరుసగా పెట్టున్నాయి. తుని, చోటు, లూసీ, మహి, బన్ను అందరూ అక్కడికొచ్చారు. చిచ్చుకాకి మైక్లో అరుస్తూ, రండి బాబు రండి. చలికి వణకుతున్నారా? దుప్పట్లు మిమ్మల్ని కాపాడలేకపోతున్నాయా? అయితే మీకోసమే మా ఈ చిచ్చు ఫైర్ బ్రాండ్ పచ్చడి. ఇది ఒక్క ముద్ద తింటే చాలు, చలి మీ దరిదాపుల్లోకి కూడా రాదు. మీలో ఉన్న అగ్నిని నిద్రలేపుతుంది. కేవలం 500 రూపాయలే. బన్ను చిలుక ముక్కు ఆడిస్తూ వచ్చి డబ్బా వైపు అనుమానంగా చూస్తూ, అంటే ఈ డబ్బా మీద డేంజర్ సింబల్ ఎందుకు వేయలేదు? ఇది చూడడానికే లావాలా ఉందే. ఎందుకే ఇందులో చికెన్ ఉందా లేక ఎర్ర రంగు నీళ్ళ? చిచ్చుకాకి నవ్వుతూ కవర్ చేస్తూ, పన్ను, నీకు సైన్స్ తెలీదురా. చికెన్ ఇందులో కరిగిపోయి అణువణువున విస్తరించింది. దీన్నే నానో చికెన్ అంటారు. కంటికి కనిపించదు, కానీ కడుపుకు తెలుస్తుంది. నానో చికెనా? కొత్తగా ఉందే. మరి టేస్ట్? నాకు తీపిగా ఉండాలంటే కారం ఉంటే నా నాలుక పారిపోతుంది. అమ్మా, పచ్చడి తీపిగా ఉంటే దాన్ని జామ్ అంటారా సన్నాసి? ఇది పక్క మాంస పచ్చడి. ఒక్కసారి తింటే నువ్వు ఎగరడం మానేసి రాకెట్లా దూసుకెళ్తావు. నీ స్పీడ్ పెరుగుతుంది. అవునా? రాకెట్ లాగానా? అయితే నాకు ఓకే. మా అమ్మ ఎప్పుడు నన్ను స్లో అని తిడుతుంది. ఇది తిని స్పీడ్ పెంచుకుంటా. అంటే ఒక పెద్ద డబ్బా ఇవ్వండి, డిస్కౌంట్ ఉందా? నీకు డిస్కౌంట్ ఎందుకురా? ఎక్స్ట్రా కారం ప్యాకెట్ ఫ్రీగా ఇస్తా, ఎంజాయ్. బన్ను డబ్బా తీసుకున్నాడు. చోటు, తుని, మహి కూడా ఒక్కో డబ్బా కొనుక్కున్నారు. చిచ్చుకాకి క్యాష్ బ్యాగ్స్ నిండిపోయింది. బన్ను నోట్లో ఆ పచ్చడి పడగానే
మొదటి 2 సెకండ్లు ఏమీ అనిపించలేదు. ఇక 3వ సెకను బన్ను కళ్ళు బయటకొచ్చాయి. ముఖం ఎర్రగా కందిపోయింది. చెవుల్లో నుండి పొగలు రావడం మొదలైంది. బన్ను చిలుక అరవలేక గొంతు పట్టుకొని, అమ్మా అమ్మా ఏమైందిరా పండుగ? అద్భుతంగా ఉందా? మాటలు రావట్లేదా? బన్ను చిలుక సడన్ గా గట్టిగా అరుస్తూ, అమ్మా మంట మంట, నా నోట్లో అగ్నిపర్వతం పేలింది, కాపాడండి, వాటర్ ట్యాంకర్ పిలవండి, ఫైర్ ఇంజన్. బన్ను అక్కడి నుండి రాకెట్ లాగా దూసుకెళ్లాడు. ఎదురుగా ఉన్న స్వీట్ షాప్ లోకి దూకాడు. షాప్ లో ఉన్న లడ్డూలు, జిలేబీలు, మైసూర్ పాక్ అన్ని నోట్లో కుక్కుకుంటున్నాడు. అయినా మంట తగ్గట్లేదు. ఇంకా స్వీట్స్ కావాలి, పంచదార డబ్బా కావాలి, నా నాలుగు కాలి బూడిదైపోయింది. చిచ్చు అంటే నువ్వు పచ్చడమ్మేవా లేక యాసిడ్ అమ్మేవా? చిచ్చుకాకి నవ్వుతూ, చెప్పాను కదరా పండుగ, ఇది ఫైర్ బ్రాండ్ అని. చలి తగ్గిందా లేదా చెప్పు. చలి తగ్గడం కాదు, నా ఆయుష్ తగ్గిపోయింది, నీకు దండం. ఆ రాత్రి పచ్చడి కొన్న ప్రతి ఇంట్లోనూ ఒకే దృశ్యం. మహిగ్రద్ద ఇల్లు. మహిగ్రద్ద ఆశగా ఒక ముద్ద తిన్నది. వెంటనే ఆమె కళ్ళద్దాల మీద ఆవిరి కమ్మేసింది. ఆమె ముక్కు ఎర్రగా మారిపోయింది. అమ్మో, ఇది పచ్చడి కాదు, బాంబు! నా కళ్ళల్లో నుండి నీళ్లు కాదు, నిప్పులొస్తున్నాయి. లూసీ, త్వరగా తేనె తీసుకురా. లూసీ పౌరం ఇల్లు. లూసీ చపాతీలో పచ్చడి నంజుకుంది. తినగానే ఆమెకు విపరీతమైన ఎక్కిళ్ళొచ్చాయి. ఆ ఎక్కిళ్ల దాటికి ఆమె గాలిలో వెనక్కి ఎగిరి గోడకు తగిలింది. అమ్మో, చిచ్చు నన్ను చంపేసింది, నాకు ఊపిరాడట్లేదు. చోటు చిలుక ఇల్లు. బన్ను అప్పటికే స్వీట్స్ తిని పడుకున్నాడు. చోటు చిలుక తెలియక పచ్చడిని వేడన్నంలో కలుపుకుని మరీ తిన్నది. అంతే, ఆమె నోట్లో మంట పుట్టి పెరట్లో ఉన్న చన్నీళ్ల బావి దగ్గరకు పరిగెత్తింది. బకెట్తో నీళ్లు తోడుకుని తల మీద పోసుకుంది. ఒరే బన్ను, నువ్వు చెప్పింది నిజమేరా? ఆ చిచ్చు గాడితో మనకు సున్నం పెట్టింది. కాదు కారం పెట్టింది. ఇక మరుసటి రోజు ఉదయం ఊరి జనమంతా చిచ్చుకాకి ఇంటి ముందు గుమికూడారు. అందరి పెదాలు వాచిపోయి ఎర్రగా ఉన్నాయి. బన్ను చేతిలో ఒక పెద్ద పంచదార డబ్బా పట్టుకునున్నాడు. చిచ్చుకాకి తలుపు తీసి అమాయకంగా, ఏంటి ఫ్రెండ్స్, పొద్దున్నే వచ్చారా? పచ్చడి అయిపోయిందా? మళ్ళీ కావాలా? తుని పిచ్చుక కోపంతో, కావాలా? ఇంకోసారి పచ్చడన్నావంటే నిన్ను ఈ కారంలో ముంచేస్తాం. ఏమే చిచ్చు, మనుషులు తినేదా అది? అందులో కారం తప్ప ఇంకేమైనా ఉందా? మా అందరి నోళ్ళు కాలిపోయాయి. నా కొడుకు పన్నుగాడు నిన్నటి నుండి మాట పడిపోయి సైగలు చేస్తున్నాడు. వాడి వైద్యానికి అయ్యే ఖర్చు నువ్వే ఇవ్వాలి. నాకు అల్సర్ వచ్చేలా ఉంది చిచ్చు, ఇదే వ్యాపారం. చిచ్చుకాకి తడబడుతూ, అయ్యో, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. అది ఆయుర్వేద పచ్చడి. కారం ఎక్కువ ఉంటేనే బ్యాక్టీరియా చేస్తుంది. మీరంతా వీక్ గా ఉన్నారు, అందుకే తట్టుకోలేకపోయారు. బన్ను చిలుక సైగ చేస్తూ, నేను వీక్ కాదు, నీ పచ్చడి ఫేక్. అంటే మీ పచ్చడిలో చికెన్ ఎక్కడుంది? నేను భూతద్దం పెట్టి వెతుకున్నా, ఒక్క ముక్క దొరకలేదు. అంత తోలు ఎముకలే. అదేరా మ్యాజిక్, మొక్కలు కరిగిపోయి గ్రేవీలో కలిసిపోయాయి. దాన్ని ఇన్విజిబుల్ చికెన్ అంటారు. చాలే నీ కబుర్లు. నువ్వు చేసిన పచ్చడి ఎంత బాగుందో నువ్వే తిని చూపించు, అప్పుడు నమ్ముతాం. అందరూ కూడా, అవును, చిచ్చు తినాలి. చిచ్చుకాకి భయపడిపోయి, నేనా? వదిలే, నేను ఈరోజు ఉపవాసం. శనివారం కదా. ఈరోజు ఆదివారం చిచ్చు, అబద్ధాలాడుకు. తింటావా లేక మేం తినిపించాలా? బన్ను చిలుక బలవంతంగా ఒక స్పూన్ పచ్చడిని చిచ్చుకాకి నోట్లో పెట్టాడు. చిచ్చుకాకి మింగలేక ఉయ్యలేక ఇబ్బంది పడింది. కారం ఘాటు తగలగానే చిచ్చుకాకి గట్టిగా అరుస్తూ, అమ్మా, నా నోరు కాలిపోతుంది. మంచినీళ్ళు, తేనె, పంచదార. చిచ్చుకాకి పిచ్చిదానిలా గెంతులేస్తూ తన ఇంట్లోని ఫ్రిడ్జ్ దగ్గరికి పరిగెత్తింది. ఫ్రిడ్జ్ లో ఉన్న చల్లటి పాలు మొత్తం గటగటా తాగేసింది. బన్ను చిలుక నవ్వుతూ, చూసావా అంటే దేన్నే కర్మ అంటారు. నీ పచ్చడి రుచి నీకే చూపించాము. చిచ్చుకాకి నోరు తగ్గి మామూలు స్థితికి రావడానికి 2 రోజులు పట్టింది. ఆ పచ్చడి డబ్బాలన్నీ తీసుకెళ్లి ఊరి చివర ఉన్న గొయ్యలో పాతేశారు. లేకపోతే భూమి కూడా కాలిపోయేదేమో. బాబోయ్, ఏ ఫుడ్ బిజినెస్ నా వల్ల కాదు. కస్టమర్లని చంపేలా ఉన్నాను. ఏదైనా సేఫ్ బిజినెస్ చేయాలి. అంటే మీరు ఐస్ క్రీమ్ బిజినెస్ పెట్టండి, కనీసం దాంతో ఎవరి నోరు కాలదు. జలుబు చేస్తే మందేసుకోవచ్చులే. అందరూ నవ్వుకున్నారు. అప్పటి నుండి చిచ్చుకాకి మిరపకాయ చిచ్చు అనే కొత్త పేరొచ్చింది. బన్నుగాడు మాత్రం ఎర్రటి రంగులో ఉన్న ఏ పదార్థం చూసినా భయపడి పారిపోవడం మొదలుపెట్టాడు. అది టొమాటో అయినా సరే. ఈ కథలోని నీతేంటంటే, అత్యాశకు పోయి నాణ్యత తగ్గిస్తే చివరకు ఆ కారం మన కళ్ళలోనే పడుతుంది.